బిక్కవోలు గణపతి సాక్షిగా రాష్ట్రంలో రాక్షస పాలనకు విముక్తి. ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గణపతి సాక్షిగా రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పలికారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి నియోజకవర్గంతో సహా రాష్ట్రంలో చరమగీతం పలికిన సందర్భంగా బిక్కవోలు సాక్షి గణపతి ఆలయం వద్ద బుధవారం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సాక్షి గణపతికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. बोलो गणेश महाराज की जय। सुरशार विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। तो गणपति बप्पा मोरया। सुरशार विद्महे वक्रतुंडाय। అందరికీ నమస్కారం. ఇవాళ జూన్ 4వ తేదీ, గత సంవత్సరం 2024 జూన్ 4వ తేదీన రాష్ట్రంలో సైకో పీడ గణనాయకులు ఏదైతే సైకో పరిపాలన అమరావతిలో గణపతిలో సైకోలు పరిపాలించిన నేపథ్యంలో ప్రజలందరూ ఏకీవించుకొని ఇటువంటి పరిపాలన మాకొద్దు, సుపరిపాలన కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఒక సంక్షేమం వృద్ధి చెందాలనే ఆకాంక్షతో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చిన రోజు. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు వెన్నుపోటు దినంగా పరిగణించి వాళ్ళు చేయడం జరుగుతుంది. వెన్నుపోటు దినం అంటే ప్రజలు వీరిని వెన్నుపోటు పొడిచారని దాని అర్థం. ప్రజలు తమ యొక్క తీర్పునిచ్చారు. వైనాట్ 175 అనే ఒక స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు దిగదార్చిన ఘనత ఆ పరాజయాన్ని తట్టుకోలేక, అది జీర్ణించుకోలేక ఇవాళ ప్రజలపైనే నెపం పెట్టే విధంగా వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తూ ఉన్నారంటే చాలా సిగ్గుచేటైన విషయం. వెన్నుపోటుకైనా, గొడ్డలిపోటుకైనా, పన్నుపోటుకైనా అన్నిటికీ పేటెంట్ హక్కుదారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రజల్ని ఇవాళ వెన్నుపోటు అని మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. ముఖ్యంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో డిసెంబర్ 23, 2020 ఒక చారిత్రాత్మకమైన రోజు. ఆ రోజు అప్పటి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, ఆదిలక్ష్మి దంపతులు, నేను నా భార్య కలిసి ఇక్కడ బెక్కవోలులో ప్రసిద్ధ లక్ష్మీ గణపతి ఆలయంలో సత్యప్రమాణం చేసిన రోజు. స్వయంగా మరి వారిద్దరూ పుణ్య దంపతులు, వారిద్దరూ సాక్షాత్తు వారి దైవాంశ సంబూతులుగా పరిగణించుకుంటూ ఉంటారు. పాద పూజలు ఇటువంటి కార్యక్రమాలతో కలియుగ స్వామీజీలుగా వాళ్ళు అవతారం ఎదుగుతూ ఉంటారు. వారి మాటకి ఎంత విలువ ఉందో ఆ రోజు పదాల్లో అర్థమైంది. ఆ రోజు వారి భార్యాభర్తలు, ఆ పుణ్య దంపతులు ఇద్దరూ కోరుకున్నారు, మేము చెప్పే విషయాలు తప్పు అయితే లక్ష్మీ గణపతి మమ్మల్ని శిక్షిస్తాడు, లేదు రామకృష్ణారెడ్డిని శిక్షిస్తాడు అని వారిద్దరూ కూడా విడివిడిగా స్వయంగా ఆ రోజు లక్ష్మీ గణపతి సాక్షిగా వారిద్దరూ ప్రమాణం చేయడం జరిగింది. ఆ లక్ష్మీ గణపతి మరి ఏమి వాస్తవాలు గ్రహించాడో, ఏమి నిజాలు గ్రహించాడో ఆయనకే తెలియాలి, ఆ కోరుకున్న పుణ్య దంపతులకు తెలియాలి. అది 2024 జూన్ 4వ తేదీన వారు తన నిర్ణయాన్ని ప్రకటించారు లక్ష్మీ గణపతి. ఆ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో ఎప్పుడూ కూడా అనపర్తి నియోజకవర్గంలో 1983 తర్వాత రాని మెజారిటీని రప్పించి లక్ష్మీ గణపతి ఈ అనపర్తి ప్రజానీకి యొక్క ఆకాంక్షలను నెరవేర్చిన నేపథ్యంలో ఆ స్వామికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆనాడు కోరిక కోరుకుని మమ్మల్ని విజయతీరం వైపు నడిపించిన పుణ్య దంపతులకి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఒక ఆలోచనతో, సత్సంకల్పంతో ఈరోజు ఈ లక్ష్మీ గణపతి ఆలయానికి ఉదయాన్నే మా కుటుంబ సభ్యులు, 3 పార్టీల కూటమి కుటుంబ సభ్యులు,
అందరం కలిసి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మరొక్క మారు ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఆ పుణ్య దంపతులిద్దరికీ మాటకి ఎంత పవర్ ఉందా అనేది అర్థమవుతూ ఉందనేది ఒక్కసారి వారికి మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఆ భగవంతుని సాక్షిగా సుపరిపాలన అందిస్తామని మరొక మారు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ అందరికీ సెలవు.